శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, భోగి మంటలు ఏ సమయంలో వేసుకోవాలి, భోగి స్నానాన్ని ఏ సమయంలో చేయాలి, చిన్నపిల్లలకు భోగి పళ్ళను ఏ సమయంలో పోయాలి, బొమ్మల కొలువుని ఏ సమయంలో పెట్టుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే అసలు భోగి పండుగ యొక్క విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మన హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో భోగి కూడా ఒకటి. ప్రతి ఏటా జనవరి నెలలో సంక్రాంతి ముందు రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉదయం భోగి మంటలతో మొదలుపెట్టి హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, ముగ్గుల పోటీలు, గంగిరెద్ది విన్యాసాలతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఈ భోగి పండుగ. ఈ రోజునే కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు. భగ అనే పదం నుంచి భోగి పుట్టింది. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంట రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు. ఆ తరువాత భోగి మంటలు వేసి అందులో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవటమే ఈ భోగి మంటల ప్రత్యేకత. అంతేకాకుండా భోగి రోజున బొమ్మల కొలువు చేసి చిన్న పిల్లల మీద భోగి పళ్ళను పోస్తారు. ఇలా చేయటం వలన పిల్లలు జ్ఞానవంతులవుతారనేది ఓ నమ్మకం. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఈ భోగి పండుగ 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం 14 జనవరి 2024 ఆదివారం రోజున భోగి పండుగ అనేది రావడం జరిగిందండి. ఈ రోజున తిథి శుక్ల తదియ మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. తదుపరి చవితి. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 2:52 వరకు ఉంటుందండి. తదుపరి శతభిష. ఈ రోజున భోగి స్నానం చేయవలసిన శుభ సమయము ఉదయం 6:30 లోపల భోగి స్నానాన్ని చేయాలండి. అలాగే భోగి మంటలు వేయవలసిన శుభ సమయం కూడా ఉదయం 6:30 లోపలే భోగి స్నానాన్ని చేయాలి. అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడానికి శుభ సమయము భోగి పండుగ జనవరి 14 ఆదివారం రోజున రావడం జరిగిందండి. ఆదివారం రోజున సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో రాహుకాలం అయితే ఉంటుందండి. కావున రాహుకాలం వెళ్ళిపోయిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటల నుంచి 6:27 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేది పోసుకోవాలి. అలాగే బొమ్మల కొలువు పెట్టుకునేవారు కూడా ఇదే సమయంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మాకు సాయంత్రం సమయంలో భోగి పళ్ళు పోయటం వీలు కాదు అని అనుకునేవారు మాత్రము జనవరి 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల ఏ సమయంలో అయినా కూడా చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేది పోసుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, భోగి మంటలు ఏ సమయంలో వేయాలి, భోగి స్నానాన్ని ఏ సమయంలో చేయాలి, అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయవలసిన శుభ సమయం ఏమిటి, భోగి పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో అసలు చిన్నపిల్లలకి భోగి పళ్ళను ఏ విధంగా పోయాలి, అందులో ఏమేమి కలపాలి, ఏ వయసు పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోయాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భోగి పళ్ళు పోయవచ్చు, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.